బడుగు బలహీన వర్గాలకు నోచుకోలేదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డుని ఆర్థిక ప్రణాళిక స్వలంబనగా కొలబద్దగా చూస్తున్న ప్రభుత్వము చాలామంది పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోగా అభివృద్ధి అనేది పేద ప్రజలకు జరగలేదు. గతంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు కానీ గతంలో రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ చేసి రైతుల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తులు చేసి రైతులకు చాలా మేలు చేసినాడు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకము ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి పేదవాడు కార్పొరేటు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే స్థాయికి గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వైద్య ఖర్చుల నిమిత్తము చాలా సాయం చేసింది. సరే, కొన్ని విషయాలలో అభివృద్ధి జరిగిన చాలా వరకు తెలంగాణ ప్రభుత్వం జరిగింది. చాలామందికి మన మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేవు. ఆ పైపులను కూడా ఇంటి ముందరనే వదిలిపెట్టి కలెక్షన్ ఇచ్చి ఇంటి ముందరనే వదిలిపెట్టారు తప్ప ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కలెక్షన్ ఇచ్చి ఆడ నల్లా ఫిట్ చేయడం అనేది ఒక 20% 30% జరిగింది. మిగతా అన్ని బయట వదిలిపెట్టడం జరిగింది. మిషన్ భగీరథ నీళ్లు చాలా వరకు ఒక మంతలా రావడం లేదు, కొంతమందికి మాత్రమే వస్తున్నాయి. ఇది ముమ్మాటికి నిజం. ఇది చాలా గ్రామ పంచాయతీలో విన్నమాట ఏంటంటే పల్లె ప్రకృతి వనాలు కానీ క్రీడా ప్రాంగణాలు నిర్మించడానికి కేవలం సర్పంచులు వార్డు మెంబర్లు బిల్లు తీసుకోవడానికి దాన్ని మీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు నిర్మించారు, ఏర్పాటు చేసినారు. అయితే గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాకు ఇక్కడ నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం శ్మశాన వాటికలు నిర్మించడం జరిగింది. ఈ కొత్తగా ఈ దఫా గ్రామ పంచాయతీలు పల్లె ప్రగతిలో కొన్ని బావులను పూడ్చడం జరిగింది, కొంత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ శ్మశాన వాటిక ఇవి కూడా మాకు ఆ ప్లేస్ కరెక్ట్ లేకపోవడం వల్లనేమో మంచిగా నిర్మాణం జరగలేదు. శ్మశాన వాటిక ఇట్లా ఇవన్నీ కొన్ని నిర్మాణం అనేది సంతృప్తికరంగా లేదు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేసినాం, ఒకవారుగా డంపింగ్ యార్డు ఉన్నది, ప్రస్తుతం నడుస్తుంది మామూలుగా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మందుల సామ్యాల్ గారు మీ గ్రామానికి ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిర్రా? మందుల సామ్యాల్ గారు హామీలు అంటే పెద్దగా ఇది మాకు ఆయనకు వచ్చిందే చివరిగా బీఫామ్ వచ్చింది, లాస్ట్ అది మళ్ళీ మా గ్రామానికి ఆయనకు వచ్చిన తర్వాత లాస్ట్ ప్రచారానికి రావడం జరిగింది. ఆయనకు టైం లేదు పాపం. వచ్చిన తర్వాత కూడా మీ గ్రామాభివృద్ధిని ఖచ్చితంగా 5 ఏళ్ళు నేను గ్రామాభివృద్ధిని చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ తంగలగూడెం కాలంలో అక్కడ సబ్ స్టేషన్ కాంచి ఇక్కడ మన ఊరి చివరి వరకు ఒక కాలువ ఉండేది. ఆ కాలువ కొంత అసంపూర్ణంగా నిర్మాణమైంది. దానివల్ల కొంత పరిసర దానికి పక్కన ఉన్న నివాస గృహాలకు దోమల బెడద కొంచెం మురికి వాసన ఉంది. కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, మందుల సామ్యాల్ గారి దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా ఈ ఊరిని నేను ఫండ్ పెట్టి నిర్మాణం చేస్తానని, గ్రామాభివృద్ధిని చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. సరే, ఆయన గెలిచి కూడా ఇప్పటికీ ఆయన గారు గెలిచి కూడా ఒక 40 రోజులు కావచ్చు, నెల దాటిపోయింది. అది విషయం. మాట ఇచ్చుడు ఖచ్చితంగా మేము ఆ మాట నిలబెట్టుకుంటారు. ఆ రోడ్డు ఇక్కడ మన పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అటు ఇన్నారెడ్డి కాలనీ వరకు సబ్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డును కూడా మేము ఆయన గారి చొరవతో నిర్మాణం చేసుకుంటామనేది మా యొక్క అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మేనిఫెస్టో తెలిపిన 6 గ్యారెంటీ స్కీమ్
6 గ్యారంటీ స్కీములలో 4 ఇంప్లిమెంట్ అయినాయి. దాని మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అయితే ఆరు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనవి పెట్టింది. 6 గ్యారంటీ పథకాలలో ఆల్రెడీ ఒకటి మనకు నడుస్తుంది. ఇది మహిళలకు ఉచిత ప్రయాణం. దీని మీద మన తెలంగాణ మేధావి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా స్పందించి, ఈ పథకం అమలైన తర్వాత కూడా స్పందించి, ఈ పథకం ద్వారా పొల్యూషన్, వాతావరణ కాలుష్యం కూడా చాలా తగ్గుతుంది, ఈ పథకం చాలా మంచిది, మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది అనే ఒక మేధావి వర్గానికి చెందిన వర్గం కూడా ఈ పథకం గురించి తన అభిప్రాయాన్ని వెలువరించింది. ఈ పథకం ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది. ఈ పథకం చాలా మంచిగుంది. మిగతా పథకాలు కూడా దఫాలుగా చిత్తశుద్ధితో అమలు చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. చూద్దామండి, ఎందుకంటే ఒక నెలనే కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి, మిగతా పథకాలు కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. దాన్ని కూడా టైం చూసుకోవాలి కదా. అసలే ఆర్థిక వ్యవస్థని ఆగమాగం చేసిపోయారు. విద్యుత్ రంగంలో కానీ ఇంకో రంగంలో ఏ రంగంలో చూసినా ఆర్థిక విధ్వంసము, అంత అవినీతి, కోట్ల బడ్జెట్ అప్పు, కాళేశ్వరం పేరుతోని అప్పే జరిగింది, మోసమే జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం నిర్మాణం, అదేవిధంగా దాని వేరే నిధులన్నీ తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు పెడితే దానివల్ల పెద్ద ఉపయోగం లేకుండా అయిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం అనేది మంచిదే, కానీ చిత్తశుద్ధితో దాన్ని పెట్టిన బడ్జెట్ దానికి ఎంత ఖర్చు పెట్టినాం అనేది ఉండాలి. దాంట్లో కూడా అవినీతి జరిగింది. అలాంటి విద్యుత్ రంగంలో అవినీతి జరిగింది. ప్రతి మంత్రి చేసిన మంత్రి పదవి దగ్గర అవినీతి జరిగి కోట్ల బడ్జెట్ డబ్బులు అప్లపాలై ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ దాదాపుగా ఎన్ని కోట్ల అప్పుల మీద ఉందో మీరు అందరికీ తెలిసిన విషయం. లక్షల కోట్ల 5 లక్షల కోట్ల అప్పుల మీద ఉంది. అలాంటిది నెగ్గుకుంటూ ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ప్రజలకు నెరవేరుస్తూ ఆ బడ్జెట్ను కూర్చుకుంటూ పరిపాలన చేయాలి. ఇది కత్తి మీద సాము లాంటిది. ఇవి అప్పటికే వాళ్ళు అధికారాలకు నెలవరకే దూరమైనట్టుగా అది చేస్తలేరు, ఇది చేస్తలేరు అన్నారు. ఎప్పుడు రెండు సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు మేనిఫెస్టోలో మాయమాటలు చెప్పారు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి ఇది గురిగించడం ఏదో అన్నట్టు సామెత అన్నట్టు తన కింద ఉన్న లోపాలను చూసుకోకుండా అప్పుడే కొంత ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వాలు కొంత టైం లేకుండా ఆయనే మందల సామేలు గారు ఇది మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఒక ఆయన ప్రచారం చేయడం ఆ స్థాయిగా ఉన్నాం. ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి గత మాజీ ఎమ్మెల్యే అనడం వల్ల ఈ సమస్య మేము చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేలు అయితే మారదు కదా. అది స్థాయికి ఎట్లనో మన మాజీ ఎమ్మెల్యే గారు మాకు తెలియదులే, కానీ కొంత ప్రజలకు అర్థం చేసుకుని కొంత టైం కూడా ఇవ్వాలి. గ్రామీణ ప్రజలలో కూడా ఒకేసారి ఉద్యమ కోరుకోలు కోరుకోవచ్చు. ప్రతి వ్యక్తికి ప్రతి పేద ప్రజలకు వ్యక్తికి కొంచెం ఆశ ఉంటుంది. అని ఆ ఆశలన్నీ ఒకేసారి నెరవేర్చలేము కదా. దఫాలుగా ప్రభుత్వం అమలు చేస్తారనేది మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. ప్రజాపాలన ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుంది? ప్రజాపాలన కార్యక్రమం చాలా మంచిగా ఉంది. గతంలో రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడము, మన ఇల్లు లేని వారు ఇల్లుకు అప్లై చేసుకోవడం, 6 గ్యారంటీల పథకాల వల్ల రైతు ఉంటుంది కదా, రైతు భరోసా కింద దరఖాస్తులు పెట్టుకోవడం, అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. వ్యవస్థని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకువస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాకపోతే తీసుకొచ్చే వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల్లో చాలా సంతోషాలు ఉంటాయి. ప్రజాపాలన కాకుండా అధికారులు మన దగ్గర వచ్చి అప్లికేషన్ తీసుకోరు. అవునండి. గతంలో ఎట్లా ఉండేది? మనం ఎండి ఆఫీస్కి పోయి అప్లై చేసేది. గత ప్రజల వద్దకు పాలన అన్నట్టుగా, ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టుగా ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పాల్పడకుండా ప్రభుత్వ యంత్రాంగమే మన గ్రామ పంచాయతీ ఆవరణలోకి వచ్చి ఒక ఏర్పాటు చేసి ఏ విభాగానికి ఆ విభాగానికి ఏర్పాటు చేసి దరఖాస్తు తీసుకోవడం జరిగింది. దీనివల్ల కొంచెం వీళ్ళకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూడా ప్రజలకు మంచిగా ఉన్నది ఈ అవకాశం. మీ గ్రామాల ప్రజాపాలన దేనికి ఎక్కువ దరఖాస్తు వచ్చినాయి? ఈ మధ్య గ్రామంలో ప్రజా పరిపాలన ఎక్కువగా రేషన్ కార్డులకు, ఇళ్ళకు బాగా ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి. ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చిన కానీ రేషన్ కార్డులు అమలు చేయలేదు.
ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది దరఖాస్తులు పెడుతున్నారు. అదేవిధంగా మనకి 6 గ్యారంటీల దాన్ని కూడా ఇంప్లిమెంట్ కోసం కూడా దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. మహిళలు ఎక్కువగా రేషన్ కార్డులు ఇళ్ళ గురించి పెట్టుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అయితే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అభ్యర్థి అంటే మా పార్టీ పరంగానా లేకపోతే మీ పార్టీ పరంగా ఏ అభ్యర్థి అయితే గుర్తుకుంటారు? మా పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికలలో కూడా మా పార్టీ గెలిచే కుర్రాలకు సీట్లు ఇచ్చినాయి అన్నట్టుగా మందల సామేల్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మందల సామేల్ గారు కూడా మేము 51,000 మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది 9 నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటిస్తే ఆ అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటేందుకు కృషి చేస్తాం. అదేవిధంగా మా గ్రామం నుంచి కూడా మేము మెజార్టీ ఇస్తాం. గత ఎన్నికల నుంచి అద్దంకి దయాకర్ గారికి కానీ, మన మందల సామేల్ సార్ గారు కానీ, ఎంపీకి కోమటిరెడ్డి గారు కానీ మేము లీడ్ ఇచ్చి వంగమతిలో లీడ్ ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వంగమతి గ్రామంలో బలం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ సత్తా చూపుతుంది. ఎంపీ ఎన్నికలలో కూడా మేము మా గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇస్తేందుకు మేము కృషి చేస్తాం. గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే గాదర్ కిషోర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణము ఒకటి ఇసుక సంబంధించింది. ఇసుక దోపిడీ అనేది బాగా జరుగుతుంది అనేది ప్రచారం జరిగింది. ఎందుకంటే మా గ్రామంలో కూడా ఇసుక నడుస్తుంది, అయితే ట్రాక్టర్లకు కూడా నడుస్తుంది. అప్పటికే గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం రీచ్గా పర్మిషన్ ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి కోసం అని, ఇక్కడ వైటీపీసీ మన విద్యుత్ దామర్చల్ల ప్రాజెక్టు కోసం అని కొంత రీచ్లో పర్మిషన్ ఇస్తే కొన్ని అడ్డుపోయాయి, కొన్ని బయటికి వెళ్ళి అమ్ముకునేవి. అదొక రకంగా జరుగుతుంటే స్థానిక మన ట్రాక్టర్ ఓనర్లు లేబర్ బంధువులు కానీ ఒక మధ్యలో వేరే ప్లేస్ నుంచి కొంచెం ఇసుక దొరుకుతుంటుండే కొంతమంది రైతుల బోరు దగ్గర ఎత్తుతురు అని చెప్పుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్వయాన గాదర్ కిషోర్ గారు ఏట్ల మిమ్మల్ని బోరువలే అయినారా అని ఈసడించుకోవడం జరిగింది రైతుల్ని. కనీసము దీనికి పరిష్కార మార్గం సరే కొంచెం దూరం ఎత్తుకోండి, ఇలాగ ఇసుక అనేది కొంచెం లీగల్ కాదు అనేది లీగల్ కాదు అనేది చెప్పాలి. కానీ మేము రైతుల్ని బోరువలు వేసుకోమన్నాడు అని రైతుల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడడం జరిగింది. మాకు చెరువు లేదు, వంగమతికి ఇసుక ఆధారం అంటే ఇసుకలో నీళ్ళు జలాలు ఉంటాయి కాబట్టి దాని నుంచి మరిగా రైతులు పైప్ లైన్ చేసుకొని వరి పంట పొలాలు పత్తి ఇచ్చి పండించుకుంటాం. దాన్ని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోకపోతే ఎమ్మెల్యే గారు ఓ రకంగా స్పందించడం జరిగింది. ఇక అక్కడ అదేవిధంగా పేరవైనగూడెం అక్కడక్కడ కూడా ఎమ్మెల్యే గారి విషయాలలో ఏం జరిగింది మీ అందరికీ మీడియా కాలే తెలిసిన విషయమే. ఇక ఎమ్మెల్యే గారు మాట దుస్తుగా మాట్లాడమే ఆయన ఓడిపోవడానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట హామీలో నిలబెట్టుకోవడానికి కారణం జరిగిందనేది మా యొక్క అభిప్రాయం. రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ గురించి మీ మండపేలకు మీరేం చెప్పారు? మీ మండపేలకు మీరేం సవాల్ ఇస్తున్నారు రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మా సముద్రం లాంటిది. ఖచ్చితంగా మా మండల ప్రజలకు కానీ మా గ్రామానికి కానీ అనుభవించేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మన ఎంపీలను గెలిపించుకుంటేనే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ ఎన్నో జాతీయ స్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఉపాధి హామీ పథకం చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో. ఎన్నో మేలైన పేద ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని ఆర్థిక సంస్కరణలు ఆ రోజు యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండి మనకు అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి పేద ప్రజలకు ఉపయోగపడేట్టు చేసినాడు. కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలంటే ఖచ్చితంగా మన ఇక్కడ ఉన్న ప్రజలు భువనగిరిలో కానీ మా మండల ప్రజలు మేము కానీ ఉన్న ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే ఆర్థిక సంస్కరణలు జరిగి పేద ప్రజలకు ఉపయోగపడి
అభివృద్ధి జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం.